వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం హెల్దీ అయిన సలాడ్ చేసుకున్నామండి. ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం తింటే పొద్దున్నే చాలా హెల్దీగా బాగుంటారండి. మనం చిన్న పిల్లలకు కూడా ఇలాగే అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక బాగా తింటారండి. ఈ రెసిపీ చాలా హెల్దీ అయినది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి. అద్దరిపోతుందండి సలాడ్ అయితే. బాగా చూడండి. వావ్, థ్యాంక్ యూ. చూడండి, మనమైతే ఒక 2-3 స్పూన్ల క్యారెట్ ముక్కలు తీసుకున్నానండి. అలాగే కీర ముక్కలు తీసుకున్నాను కట్ చేసి సగం. అలాగే టమాటా అండి కట్ చేసి తీసుకున్నాను ఒక సగం. అలాగే ఉల్లికాడలండి, మనం ఉల్లిపాయతో సహా ఉంటుంది కదండి, అలాగే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అలాగే ఒక గిన్నె అయినా బౌల్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి. తీసుకొని మనం ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కల్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి. అన్నీ అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే మనం బ్లాక్ సాల్ట్ అండి, ఏ సాల్ట్ ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు. మనం కొద్దిగా వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూను. అలాగే మనం నిమ్మరసం వేసుకోవాలండి సగం వద్ద వేసుకొని మనం బాగా చెంచాతో అయినా కలుపుకోవాలండి. ఇలాగైనా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు అండి, నేనైతే కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకొని పెట్టుకున్నాను. వేడిగానే ఉన్నాయి. ఈ పల్లీల్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి ఈ సలాడ్లో. ఎందుకంటే తినేటప్పుడు క్రంచిగా బాగుంటాయండి. మనం వేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇలా అంతే అండి, సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తింటే చాలా హెల్దీగా ఉంటారండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.